నమస్తే. మన పక్క రాష్ట్రం తెలంగాణలో హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక భవంతులను నిర్మాణంలో ఉన్నవి, పూర్తి నిర్మాణం అవినవి కూడా కూల్చివేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపలికి అక్రమంగా అన్యాయంగా పర్మిషన్లు ఉన్నా కూడా కట్టారో వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. అది పర్యావరణవేత్తలు చాలామంది మెచ్చుకున్నారు. చాలామంది ఇది అన్యాయం అని కూడా అన్నారు. ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి చర్యగా భావించడం జరిగింది. ఎందుకంటే చాలామంది పేదవారు అక్కడ నిర్మించినటువంటి వాటిని కొనుక్కున్నారు. ఆ నిర్మాణం అయిపోయేదాకా ఎందుకు ప్రభుత్వం ఊరుకుంది? నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేస్తే పేద ప్రజానీకం నష్టపోరా, మధ్యతరగతి వాళ్ళు నష్టపోరా అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా అక్రమ కట్టడాలని కూల్చివేయటంలో వెనుక్కు తక్కువకుండా చాలా వరకు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రస్తావన నేను తీసుకొస్తున్నాను అంటే, ఈ రాష్ట్రంలో సాక్షాత్తున్నాడు, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నివసించటం అలా ఉంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి అంటే 2024 జూన్ 12 నుండి కూడా ఆయన నివసిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని ఇవాళ అఫీషియల్గా ప్రభుత్వం గుర్తించి జీవో తీసుకురావటం జరిగింది. అక్రమ నిర్మాణంలో ఒక ముఖ్యమంత్రి నివసించటమే చాలా తప్పు. దాన్ని మళ్ళా ప్రభుత్వం ఇది అధికార నివాసంగా గుర్తించి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మరింత దుస్సాహసమే అవుతుంది. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముందు వ్యాన్లో ఉన్నాను, వ్యాన్లోని ఆఫీస్ అంతా నడిపాను, నివాసం కూడా లేదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. తరువాత ఆయన ఒక నివాసానికి చేరుకున్నారు. ఆ నివాసమే కరగట్ట దిగువన ఉన్నటువంటి లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి నివాసం. ఇది లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి ఇల్లా లేక చంద్రబాబు నాయుడు గారి సొంతమా అనే విషయంలో చాలా చర్చోపచర్చలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అది నా సొంతమేను అని ఒకసారి, లేదు అది లింగమనేని రమేష్ గారిదే, నేను అద్దెకు తీసుకున్నాను, అద్దె కూడా పే చేశాను అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే ఇక్కడ తడబడుతూ వచ్చారు వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ. ఆ ఇంటి వ్యవహారంలో మాట్లాడేటప్పుడు సొంతదో అద్దెదో ఊరికే వచ్చిందో గిఫ్ట్గా వచ్చిందో తెలియక కన్ఫ్యూజన్గా అనేక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చాలా స్పష్టంగా చూసామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అసలు ఇది అక్రమ నిర్మాణం ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కృష్ణా నదికి ఒక కరగట్టు అని ఒక దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ టైంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే కృష్ణా నది పొంగి పొరలినప్పుడు గ్రామాల మీదకు రాకోకుండా ఒక గట్టును ఏర్పాటు చేశారు. దాన్నే కరగట్టు అంటారు. అది కృష్ణా నదికి కరగట్టుకు మధ్యన కొంత ప్రదేశాన్ని వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టినటువంటి ప్రదేశంలో ఏ విధమైన కట్టడాలు కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే కృష్ణానది పొంగితే కరగట్టు నీరు తాగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఏ విధమైన పర్మనెంట్ కట్టడాలు కట్టడానికి వీల్లేదనేది చట్టం. అందువల్లనే దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అని తెలంగాణలో చెరువులు కన్నారు. ఇక్కడ నది కాబట్టి ఇది కూడా ఫుల్ ట్యాంక్ అంటే నది పొంగినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయి. అయితే దానిలో పంటలు పండించుకోవచ్చు, దానిలో చిన్న చిన్న షెడ్లు వేసుకోవచ్చు తాత్కాలికంగా. అంతేగాని పర్మనెంట్గా కట్టడాలు కట్టడానికి వీల్లేదనేది చాలా స్పష్టంగా చట్టం చెబుతున్నటువంటి అంశం. ఆ చట్టాన్ని ఉల్లంఘించి లింగమనేని రమేష్ గారు కేవలం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటామని పర్మిషన్ తీసుకొని ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నారు. ఆయన నిర్మించుకుని దానిలో ఉంటున్నారు అనుకుంటాను బహుశా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి తరలి అమరావతి వచ్చారో, అమరావతి రాజధాని అనుకున్నారో, ఆ లింగమనేని గెస్ట్ హౌస్లోకి ఆయన వెళ్ళాడు, దానిలో నివసిస్తున్నాడు. అక్కడే చాలా తడబాటు పడ్డారు. నాదా, లింగమనేనిదా, లేదా ఇది ఎక్వైర్ చేశామా, ఇవన్నీ విషయాలు అది ఒక పెద్ద చర్చోపచర్చలుగా జరిగాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ విధమైన పర్మిషను లేదు, ఒక అక్రమమైనటువంటి కట్టడం, కృష్ణానది పొంగితే మునిగిపోయేటటువంటి ప్రాంతం. మనం మునిగిపోయింది కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా అయిన తరువాత కృష్ణానదికి భారీ వరదలు వచ్చినప్పుడు ఆయన నివసిస్తున్న ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించినటువంటి నివాసం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. దాని నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మునిగిపోయింది కాబట్టి బయటకు వచ్చాను అనుకోకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాను కాబట్టి విజయవాడ గెస్ట్ హౌస్లో ఉంటున్నానని కలర్స్ ఇచ్చుకున్నారు. అది వేరే అంశం. ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మూడోసారి కాదు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేయటానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి మనిషి, ఒక ముఖ్యమంత్రి చట్ట విరుద్ధంగా నిర్మించినటువంటి భవనంలో నివసించటం ధర్మమా? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఎప్పుడు చెప్పరు. అనేక సార్లు ప్రశ్నించినా కూడా ఆయన సమాధానం చెప్పరు. అంతేకాకుండా అసలు ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అఫీషియల్గా ఒక అక్రమ కట్టడాన్ని? ముఖ్యమంత్రి గారి అఫీషియల్ నివాసం అని గుర్తించడం అనేది ఆ జీవోనే తప్పు. అలా గుర్తించినటువంటి అధికారుల మీద భవిష్యత్తులో చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి నివాసం గుర్తించిన తర్వాత దానికి కొంత ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నివాసంగా గుర్తించిన తర్వాత కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించినటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. ఆ వెచ్చించినటువంటి అధికారులు, దానికి సంబంధించిన జీవో ఇచ్చినటువంటి అధికారులు కూడా అప్రమత్తతగా వెలగవలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమంగా కట్టినటువంటి పర్మిషన్ లేనటువంటి నదీ గర్భంలో నిర్మించబడినటువంటి ఒక భవనంలో నివసించటం అనేది నైతికంగాను చట్టపరంగాను అభ్యంతరకరమైనటువంటి అంశం. ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారిని ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఇన్ దిస్. ఈ పరిస్థితుల్లో నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఉన్నంతకాలం ఉన్నారు, చాలా తప్పు చేశారు. ఒక రాంగ్ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి చట్టానికి మీరు ఇస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి అది అధికార నివాసం కాకోకుండా మీరు ఖాళీ చేసి వెళితే ప్రజలు మెప్పు పొందుతారు, చట్టాన్ని గౌరవించిన వారు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, అసలు నాకు తెలియక అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అసలు మీరు రాష్ట్రం ఏర్పడే ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటి అయిపోయింది కదా, సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేకపోయారు? అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మాత్రం అద్భుతమైన భవనం ఉంది. ఆ భవనంలోకి మాత్రం ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, ఫోటోలు తీయటానికి వీల్లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి తాడేపల్లి భవనం గురించి అనేక కథలు చెప్తారు. అది ఒక అద్భుతమైన ప్యాలెస్ అని, ఆ ప్యాలెస్ లోపలే ఉంటారని, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నివాసాన్ని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నిర్మించుకొని ఉంటున్నారు. అది కాస్త బాగుండేటటువంటి భవనం. బాగుంటే తప్పేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా నేను చెప్పేది ఇంకొక అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నివాసానికి సంబంధించి మంచి భవనాలను నిర్మించుకోవటం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నివాసం మీద అనేక విమర్శలు చేస్తున్నారు. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నది, అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే తాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని, ఒక మంచి నివాసంలో, చట్టబద్ధంగా నిర్మించిన నివాసంలో ఉండి దాన్ని అఫీషియల్ నివాసంగా ప్రకటించుకుంటే మంచిదని, ఇలా చేయటం వల్ల మీరు ఒక బ్యాడ్ సంకేతాన్ని ప్రజలకు ఇవ్వటమే కాకుండా చట్టపరంగా కూడా మీరు దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది భవిష్యత్తులో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరచనున్నాను. ఇక్కడ ఒక అంశాన్ని కూడా చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి లింగమనేని రమేష్ గారి ఇల్లే కాదు, కట్టకు దిగువన నిర్మించబడిన అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నిర్మించినవే. వాటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. అందువలన స్టేల్ మీద అవి కూల్చుకోకుండా ఆగిపోయాయి. కాబట్టి అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు స్టేలో ఉన్నాయి అనే విషయాన్ని కూడా దయచేసి ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.